నికోలస్ మదురో కిడ్నాప్ అయి నెల రోజుల తర్వాత ఇప్పుడేమొచ్చేసి ఆ దేశానికి చెందిన గవర్నర్ని కిడ్నాప్ చేశారు. ఆ గవర్నర్ పేరు గ్వనీపా. గ్వనీపా అనే వ్యక్తి గత 8 నెలలుగా నిర్బంధంలో జైల్లో ఉన్నాడు. నికోలస్ మదురో అధికారంలో ఉన్నప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు అనేక మంది రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేశారు. అంటే నికోలస్ మదురోకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరినీ నిర్బంధంలో పడేశారు. ఈయన ఇప్పుడేమొచ్చేసి డెన్సీ రోడ్రిగ్స్ వచ్చారు కదా, ఆమె ఏమొచ్చేసి ఈయన్ని విడుదల చేసింది. ఈయనతో పాటు అనేక మంది రాజకీయ ఖైదీల్ని విడుదల చేసింది. విడుదల చేసి ఈయన బయటకు వచ్చి ఇప్పుడు దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి, ఈ స్వతంత్రమైనటువంటి దేశాన్ని మనం ఇంకా పునర్నిర్మించుకోవాలన్న విధంగా ఒక ప్రకటన చేశాడు ఆ గవర్నర్ గ్వనీపా, లేదా మాజీ గవర్నర్ గ్వనీపా. ఆ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇతనైతే కిడ్నాప్ అయిపోయాడు. ఈ కిడ్నాప్ అయినటువంటి విషయాన్ని ఎవరు చెప్పారంటే ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి కొరీనా మచాడో, మన నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు కదా ఈవిడ ఇప్పుడు బయట పెట్టారు. తన ఎక్స్ ఖాతాలో ఈ యొక్క విషయాన్ని అయితే పొందుపరచడం జరిగింది. దీని గురించి ఇప్పటి వరకు రోడ్రిగ్స్ ఏ విషయాన్ని బయట పెట్టడం లేదు, కానీ కిడ్నాప్ జరిగిన మాట వాస్తవం. ఆ కిడ్నాప్ అయినటువంటి వ్యక్తిని వెంటనే ఇప్పుడు విడుదల చేయడానికి చూస్తోంది రోడ్రిగ్స్. కానీ ఎవరో కిడ్నాప్ చేశారనేది ఇంతవరకు బాధ్యత వహించలేదు, ఎవరూ కూడా బయటికి చెప్పలేదు. అందుకే మళ్ళీ ఇప్పుడు వెనిజులా ప్రభుత్వం లోపలే ఒక ఆపరేషన్ చేపట్టింది అతన్ని కనుగోవడానికి. ఇప్పుడు ఇది ఒక పెద్ద దుమారం రేగుతుంది అక్కడ.